మీ దృష్టిలో ఒక మంచి ప్రాపర్టీ అని అడిగితే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఒక మంచి అబ్బాయి అంటే మీరు ఏం చెప్తారు? సో దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్. మంచి ప్రాపర్టీ అంటే కమర్షియల్ గానా టెక్నికల్ గా రెండు చూడాలి. బోత్. యా. టెక్నికల్ అంటే లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, లేఅవుట్ ఆఫ్ ది ప్రాపర్టీ, వాట్ అమ్యూనిటీస్ ఆర్ బీయింగ్ గివెన్, ఈజ్ ద ప్రైస్ మార్కెట్ తో కంపారబుల్ ఉందా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందా, బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, బిల్డర్ రివ్యూస్ గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, బిల్డర్ దగ్గర కొనుక్కున్న కస్టమర్లు ఏమంటున్నారు, పాస్ట్ కస్టమర్స్, ప్రెజెంట్ కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, దాని పర్మిషన్స్ ఉన్నాయా, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, మ్యూటేషన్ ఉందా, లింక్ డాక్యుమెంట్స్ ఉందా, ఈసీ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. క్రెడెన్షియల్స్ ఆఫ్ ద బిల్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్లాట్లు చేశాడు ఒక ఆయన. He has done more than 50 projects across the AP Telangana. Okay. I will not be able to tell the name. నేను లైవ్ లో చూశాను. తర్వాత ఆయనకు కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకుని సంపాదించి మనం వీల్ గో టు హైరైజ్ అనుకుని హైరైజ్ జాయింట్ వెంచర్ సైన్ చేశాడు. కానీ మెజరబుల్లీ ఫెయిల్. ఎందుకంటే హైరైజ్ కావాల్సిన స్కిల్స్ వేరు, ఫ్లాట్ అంటే ఓన్లీ ల్యాండ్ ఉంటుంది. ఫ్లాట్ అంటే రకరకాల క్వశ్చన్లు, యూడిఎస్ ఎంత, వెంటిలేషన్ ఉందా లేదా, వాస్తు కరెక్ట్ ఉందా, ఇక్కడ ఇది లేదు, వాస్తు అంటే కిచెన్ సౌత్ ఈస్ట్ లో ఉండాలి, అది సౌత్ వెస్ట్ లో ఉంటే తీసుకోరు. చాలా టెక్నికల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. హై రైజ్ కట్టడం స్కిల్ ఓరియంటెడ్. 30 ఫ్లోర్ 40 ఫ్లోర్ కూడా చాలా లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. అందుకని పైకి వెళ్తుంటే ఎవ్రీ ఫ్లోర్ కి పెరుగుతుంటే స్క్వేర్ ఫీట్ కి 10 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు. మీరు 5 ఫ్లోర్ 5th ఫ్లోర్ లో కనుక్కుంటే ₹1,00,00,000 అనుకోండి, 35th వెళ్తే 2 కోట్లు అవుతుంది. ఎందుకంటే హై రైజ్ మెటీరియల్ తీసుకెళ్ళి పంప్ చేయాలి కదా, లాట్ ఆఫ్ కన్జంప్షన్ అయిపోతుంది. లిఫ్ట్ సర్వీస్ లిఫ్ట్ అందుకే పెడుతుంది. ఇవన్నీ చూసుకొని అప్పుడు మీరు కొనుక్కుంటే బెటర్. చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు టాప్ ఫ్లోర్ లో ఉండడానికి. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటది, లైట్స్ వస్తుంది, లైటింగ్ వస్తుంది, ఫ్యాన్స్ అక్కర్లేదు, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండొచ్చు. దానికి ఉన్న డిసడ్వాంటేజ్ వేరే వీడియోలో వ్యూ కూడా బాగుంటుంది. వ్యూ కూడా బాగుంటుంది. హాఫ్ ఆఫ్ ది సిటీ. ఇప్పుడు అబిట్స్ లో ఒకప్పుడు 30-40 years బ్యాక్ ప్యాలెస్ సైట్స్ అని ఒక హోటల్ ఉంది అబిట్స్ లో, రాజమహల్ పక్కనే. ఆ హోటల్ అప్పటికి అదే పెద్దది. అక్కడ కూర్చుంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ కనిపించేది. ఇప్పుడు అంటే హైరైజ్ బిల్డింగ్లు ఎక్కువ రావు కదా సిటీలో. అట్లా హైవే అంటే ఒక సాటిస్ఫాక్షన్. బాల్కనీలో గాలి వస్తుంటే, బ్రీజ్ వస్తుంటే కూర్చొని ఫ్యామిలీ కాఫీ తాగడం, గెస్ట్లు ఎంజాయ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ కాస్ట్. పిఎల్సీ అంటారు, అంటే ప్రీమియర్ చార్జెస్ మాట. నార్త్ ఈస్ట్ అంటే రేట్ ఎక్కువ, ఈస్ట్ అంటే ఎక్కువ, వెస్ట్ అంటే తక్కువ. అట్లా రకరకాల పని ఉంటుంది. బేసికల్ టెక్నికల్ గా ఇవన్నీ మీరు చేయలేరు కాబట్టి మీరు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ కొనుక్కుంటే కనుక ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ అడ్వైజర్స్ లైక్ అస్. ఎందుకంటే మార్కెట్లో వేల మంది ఉన్నారు. అయితే కొంతమంది నాకు క్వశ్చన్, ఏజెంట్స్ మోసం చేస్తే కంచే చేయని వేస్తాను సామెత ఉంది. బౌండరీ వేసిన అదే తినేసింది అనుకోండి, ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంటి దొంగని ఈస్ట్ రోడ్ అయినా పట్టుకోలేడు, తిన్నింటి వాసాలు లెక్కడం, ఇవన్నీ సామెతలు. ఎందుకు చెప్తున్నానంటే అది క్లారిటీ ఉండాలి. మీరు కొనేటప్పుడు ఎవరి దగ్గర కొంటున్నారు, ఎలా కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, అది క్లారిటీ ఉండాలి. లేకుంటే కొంటే 3 టికెట్ లేని ప్రయాణం, 3 పూలు 6 కాయలు పోతుంది, ఇంకేదో అవుతుంది. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. 2 కోట్లు పెట్టి మీరు కొనేసి అనుకోండి, ఆ బిల్డర్ డెలివరీ చేయలేదు, ఏం చేస్తారు? హౌ విల్ యూ? బట్ పోయింది కదా. అండ్ ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ చూసుకొని కొనుక్కోవాలి. ఐ డోంట్ అడ్వైజ్. ఎవరైనా ఫామ్ ప్లాట్స్ కూడా కొనుక్కుంటారు, కొన్ని పర్మిషన్స్ ఉండవు ఫామ్ ప్లాట్స్ కి, అమ్ముకోవచ్చు. బట్ దర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్. అవి చెక్ చేసుకొని మంచిగా ఉంటే కొనుక్కోవచ్చు, తొందరపడకూడదు. అట్లానే యూ హ్యావ్ టు మీట్ ది బిల్డర్, ప్రమోటర్ ని. సేల్స్ మార్కెటింగ్ వినండి, ఏజెంట్ మాట వినండి. ఫైనల్ గా యూ స్పెండ్ సమ్ టైమ్, డోంట్ బికమ్ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్. వెళ్ళి బిల్డర్ కలిసి ఒక ½ hour అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన అనుభవం ఏంటి చెక్ చేసుకోవాలి. అట్లనే అంతకుముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, మెయింటైన్ అవుతుంది. చాలా మంది ప్లాటింగ్ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయరు. టాప్ బిల్డర్స్ యావరేజ్ పైన ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మెయింటైన్ చేస్తారు. బట్ కొంతమంది దేర్ ఆర్ సమ్ పీపుల్ డబ్బులు ఇచ్చారు కదా అయిపోయింది, 70-80% చేసి 20% వదిలేస్తారు. ఆ 20% లేకపోవడం రీసేల్ వాల్యూ రాదు. చాలా మంది నాకు వదిలింటారు సార్ ప్లాట్ అమ్మకూడదు. ఎందుకు అమ్ముతుంది? ఎందుకంటే 2026-5 లో 27 రేట్ పెట్టేస్తారు. అంటే గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ అయితే వస్తుంది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్న ముస్తాబు చేస్తే ఒక రా స్టేజ్ ఉంటుంది, డిఫరెన్స్. కంప్లీట్ చెబితే రా స్టేజ్ లో ఉంటుంది. అందుకని యూ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అయితే స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరండి. ఒకటి చిన్న వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు చేసిన మేజర్ బిల్డర్స్ ఎవరు చేయరు. గో విత్ క్లియర్లీ
వేల కోట్ల ప్రాజెక్ట్ పోతుంది కదా. అవును సార్. అట్లనే FTL బఫర్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఫారెస్ట్ జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, కొన్ని అలౌడ్ R1లో ఉందా, R2లో ఉంది, చాలా ఉన్నాయి కేటగిరీస్. ఓకే. కొన్ని కేటగిరీలు కట్టుకోకూడదు. మీరు 111 జీవోలో కొన్ని తక్కువ ఉంటుంది ల్యాండ్, కానీ యూ కెనాట్ కన్స్ట్రక్ట్. ఇలాంటి పాయింట్స్ అన్ని there are more than 10 points which any buyer has to check. లైక్ ఇప్పుడు కొన్ని ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సార్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? Eco friendly, now the world is moving toward, ఇందాకే మాట్లాడుకున్నాం, పొల్యూషన్, కాలుష్యం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది. ఢిల్లీలో టూ మచ్ పొల్యూషన్. హైదరాబాద్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ క్యాపిటల్, వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. ఉన్న వాళ్ళు మనకే ఛాన్స్ ఉంది. వాళ్ళు హైదరాబాద్ క్యాపిటల్. ఇప్పుడు హైదరాబాద్ కూడా పొల్యూషన్ ఏం తక్కువ లేదు, కంపేర్ టు ఢిల్లీ తక్కువ ఉంది. ఢిల్లీలో ఎక్కువ సిటీ కాబట్టి, అంటే క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో మీరు హైదరాబాద్ నుండి సెకండ్ క్యాపిటల్ అయితే హైదరాబాద్, వరంగల్ వరకు కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వరంగల్లో ఎయిర్పోర్ట్ ఇస్ కమింగ్. వైజాగ్ లో భోగపురం వస్తుంది, వరంగల్ లో ఎయిర్పోర్ట్ వస్తుంది. సో వచ్చిందంటే ట్రావెల్ ఈజీ అయిపోతుంది. ఎన్ని బిల్డింగ్లు కావాలంటే హైదరాబాద్ నుండి వరంగల్ స్టేషన్ వరకు కట్టాలి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఆఫీస్ వస్తున్నాయి, ఐటీ పార్క్స్, SEZs. 4 సస్టైనబుల్ సిటీ లాస్ట్ టైం మాట్లాడడం. ఇట్ విల్ గోయింగ్ టు ఈకో ఫ్రెండ్లీ సిటీ. అందుకనే ఫార్మా ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఫార్మా ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేశారు. పొల్యూషన్ పటాంచరం ఎవరు కొనుక్కోరు, ఎందుకంటే కెమికల్ ఇండస్ట్రీస్ ఉండేవి, ఇప్పుడు లేవు. బట్ ఒకప్పుడు నీళ్ళంతా కలుషితం, అక్కడ బతికిన వాళ్ళకి కొద్దిగా ఆయుష్ తగ్గింది, లైఫ్ స్పాన్ తగ్గింది అని చెప్పుకొచ్చారు. అది ఇంపార్టెంట్. సో పొల్యూషన్ ఈస్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్. మనం అది ఎలా కంట్రోల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక రియల్టర్ గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్స్ ఏంటి సార్ అసలు? నమ్మకం, ఓకే, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, అది లోపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి చూసి నేను కూడా పెద్ద బిల్డర్ అయిపోతానంటాడు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 5 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డరే, 50 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డరే, 100 ఫ్లాట్ 1000 ఫ్లాట్లు కట్టే 5000 ఫ్లాట్ కట్టేవాడు బిల్డరే. ఆ బిల్డర్ అనేది చాలా టిపికల్ టర్మ్. సో కన్సిస్టెన్సీ ఉండదు, క్వాలిటీ. కన్సిస్టెన్సీ గెట్స్ బిగ్ సక్సెస్. మార్కెట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పలేదు, టాప్ 10 అయితే క్వాలిటీని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, డెలివరీ చేయరు. అండ్ లాట్ ఆఫ్ లిటిగేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ లో. 70% 80% లిటిగేటెడ్ ప్రాపర్టీస్. చెన్నైలో పోతే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, 100% క్లియర్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన హైదరాబాద్ నిజాం కాలం, బ్రిటిష్ కాలం నుండి నడుస్తుంటాయి. కొన్ని పదాలకు అర్థం తెలియదు, డాక్యుమెంటేషన్ ఉండదు, లీగల్లీ వ్యాలిడ్. సో లీగాలిటీ చూసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ చూసుకోవాలి. టఫ్ ఏంటంటే లేబర్ దొరకదు, రా మెటీరియల్ కాస్ట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు ప్లాన్ చేసాం, అది 6 సంవత్సరాలు అయిపోయింది. కాస్ట్ పెరిగిపోతుంది, ఎవ్రీ ఇయర్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కదా, అక్కడ బిల్డర్ బ్యాంక్రప్ట్ అయిపోతాడు. అంటే జాయింట్ వెంచర్స్ తీసుకునేది పెద్ద ఛాలెంజ్. బిల్డర్ పెర్ఫామ్ చేస్తాడు అనుకుంటాం, కానీ అటు చేయడు. కొంతమంది పెర్ఫామ్ కమిటెడ్ కన్నా ఎక్కువ డెలివరీ చేస్తాడు. సో ఇది ఒక ఛాలెంజ్ 20-30 ఛాలెంజ్లు మాట్లాడు, మీరు ఇచ్చి 2 నిమిషాల్లో చెప్పడం కష్టం. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, బట్ గుడ్ ప్రాఫిట్స్ ఆర్ దేర్. అయితే మనకి కమిషన్ వస్తుందో బ్రోకర్ వస్తుందో డీల్ చేయకూడదు. ఏజెంట్స్, ఐ ఆల్వేస్ టెల్, యువర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. ఇట్ కెనాట్ బి ఏ డైరెక్ట్ ప్రొడక్ట్. నాకు బ్రోకరేజ్ వస్తుంది కదా, ఈ రియాల్టర్ మోసం చేద్దాం, ఈ బయ్యర్ని మోసం చేద్దాం, సెల్లర్ని మోసం చేద్దాం అనే మైండ్ సెట్ తీసేసారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక కోట్, మంచి కోట్ నాకు ఇష్టమైంది. కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. ఇది ఫాలో అయితే చదువుకుంటే డీటెయిల్గా అర్థమవుతుంది. అట్లనే రతన్ టాటా గారు ఏమన్నారంటే, మంచి కోట్ చెప్తారు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ లగ్జరీ బంగ్లాస్ యూ హ్యావ్, how much wealth you have in the bank balance, how many luxury cars you have. And what is important how many people's life you have enriched in your career. నువ్వు ఎంత జీవితాలు బాగు చేసావు. నాకు గోల్ అదే కదా, 1 lakh మంది ట్రైన్ చేయాలని. సో 30% ఇంకా 70% చేయాలి. వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఆర్ తెలియదు. మన 5000 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్లోనే 150-200 వీడియోస్ ఉన్నాయి. గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ మాట. అంటే లేబర్ బిగ్ ఇష్యూ, అండ్ దొరకట్లేదు. ఈ స్విగ్గీలు, జొమాటోలు వచ్చి లేబర్, కార్ డ్రైవర్లు కూడా దొరకట్లేదు. ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సింపుల్ బిజినెస్. వాడు చదువు, అత్త దేశ ఏమి ఉండకలేదు. వాడికి బైక్ ఉండి మనిషి ఉంటే చాలు, యూ కెన్ జాయిన్. ఇండస్ట్రీలో కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడెక్కడుండో లేబర్ వస్తారు, బీహార్, యూపీ, శ్రీకాకుళం, పలాస, ఒరిస్సా, అక్కడ నుండి లేబర్, మన లేబర్ పనిచేయరు. వారు చేసి మన వాళ్ళు చేయలేరు. దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్, అలవాటు పడిపోయారు.
అదే వస్తే 12 నెలలకి 1 నెల లీవ్, 11 నెలలు కంటిన్యూ పనిచేస్తారు, 1 మంత్ అంతా కంప్లీట్ హాలిడే. ఆ కమిట్మెంట్ అనేది, డెడికేషన్, డిటర్మినేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అవి కొన్నాటిలో మిస్ అవుతున్నాం. సో మీ రియల్టర్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టు అదే చెప్తాం, మనీ కోసం కాదు, కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్ పెయిన్ ప్రతి కస్టమర్కి కూడా ఒక పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. లోన్ రావట్లేదనో, బడ్జెట్ చాలట్లేదనో, వాస్తు లేదనో, దూరం అయిందనో, లిటిగేషన్స్ ఉన్నాయనో, రకరకాలు ట్యాక్స్ కట్టలేదనో, ఆ ప్రాబ్లమ్స్ అనేది అది రియల్టర్ మన సొల్యూషన్ చూపించాలి. రియల్టర్ అంటే ఏంటి, మనకి డబ్బులు ఎందుకు ఇస్తారండి? బికాజ్ యూ నో మోర్ దెన్, యూ షుడ్ నో మోర్ దెన్ ది బయర్. అప్పుడే నీకు వాల్యూ. నిన్న నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. సో దాన్ని కరెక్ట్గా వాడుకోదు, మిస్యూజ్ చేసే ప్రాబ్లం అవుతుంది. మాకు ఒక కస్టమర్ ఉండేవాడు, ఆయన ఓన్లీ గ్రేవ్యార్డ్ పక్కనే ల్యాండ్లు అడుగుతాడు. గ్రేవ్యార్డ్ పక్కన కానీ, ఎదురు కానీ, బ్యాక్ సైడ్ కానీ. ఎందుకు సార్? అంతే ఆయన స్ట్రాటజీ. ఏం చేస్తాడు ఆయన, 10 రూపాయలు 3 రూపాయలు కొంటాడు, ఇంకో 2 రూపాయలు వేసి మేకప్ చేస్తాడు, 10 రూపాయలు అమ్ముతాడు. దానికి కనిపించదు, గ్రేవ్యార్డ్ ఉందని కానీ కనిపించదు. అప్పుడు కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఆ గ్రేవ్యార్డ్ ఉందని చెప్పరు, ముందు నుండి చూపించి పెళ్లి చేస్తారు. వెనక తర్వాత లోన్కి వెళ్ళాక డీటెయిల్స్ వస్తాయి. విచ్ ఇస్ నాట్. నేనేమంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్, మాకు అలవాటు పద్ధతి ఏంటంటే, ఏదైనా లూప్ హోల్ ఉంటే ఫస్ట్ లూప్ హోల్ చెప్పాలి. ఇంటి పై నుండి హై టెన్షన్ వైర్ వెళ్తుంది, కొనరు, సరే కింద నుంచి చూపిస్తారు, పైకి తీసుకెళ్ళరు, కొనేస్తాడు, తర్వాత ఇబ్బంది పడతాడు. వెనకాల పెద్ద నాలా ఉంది, స్మెల్ వస్తూనే ఉంది, అది చెప్పమను. మనకేంటి, మనకి కమిషన్ డీల్ అయిపోయి తీసుకోండి, కమిషన్ తీసుకోవడం తప్పు కాదు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బట్ కస్టమర్ని మోసం చేయదు. కస్టమర్ తెల్లాం ఉన్నదంటే అప్పుడు కూడా కొంటాడు, రేట్ తక్కువ, ఇప్పుడు గ్రేడ్ రేట్ తక్కువ ఇస్తాడు. అది హ్యావ్ దట్ పేషెన్స్. ఓవర్ నైట్ బిలియన్ బయట మార్కెట్ లో టాక్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ చేస్తే కోట్లు వస్తాయి, ఎంత జల్దీగా వచ్చాడో అంత జల్దీ పోతాడు. బయట మాటలు ఫిజికల్ గా వచ్చి చూడండి. బికాస్ అలాగైతే అందరూ రియల్ ఎస్టేట్ ₹1 కోటి సంపాదించే సంవత్సరం కంటే అందరూ రియల్ ఎస్టేట్ కి వస్తారు. సో ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఇట్. 10 మందిలో 1-2 సక్సెస్ అవుతారు. ఆ 1-2లో మీరు ఉన్నారా లేదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ట్రైనింగ్ జాయిన్ అవుతారు కొంతమంది, ఆ లీడర్కి అనుభవం లేదు, జస్ట్ వీడియో చూసి జాయిన్ అవుతారు, తర్వాత కంటెంట్ ఉండదు, సైట్ విజిట్ ఎలా చేయదు. ట్రైనింగ్ అంటే ప్రొఫెషనల్. ఇంటెన్షన్ ఏంటంటే అన్ప్రొఫెషనల్ ని ప్రొఫెషనల్ చేయడం. బ్రోకర్స్ అంటే మార్కెట్ లో డిగ్రేడెడ్ వాల్యూ, చీప్ గా చూస్తారు. అదే అమెరికా, లండన్ లో అయితే బ్రోకర్ అంటే దండేసి నమస్తే పెడతారు. 100 కోట్లు 50 కోట్లు ప్రాపర్టీ కొనుక్కున్నా బయ్యరు సెలరు ఎక్కడ కలిసి సంబంధం అంతా ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ అకౌంట్ అని వేస్తారు. మన దగ్గర అలా కాదు, 10 మీటింగ్లు అవుతాయి, 10 చీటింగ్లు అవుతాయి, డేటింగ్లు చాటింగ్ లాగా అలా అవుతాయి. సో అది కరెక్ట్ కాదు. అంటే ఎట్ టు బికమ్ ప్రొఫెషనల్ ఇన్ ద ప్రాసెస్. ఒక 20 సంవత్సరాలకి ఇప్పటికి తేడా వచ్చింది, బట్ రావాల్సిన తేడా ఇంకా ఎక్కువ ఉంది. రేరా వచ్చాక మంచి స్టిపులేట్ కొద్ది కంట్రోల్ అయింది. ఎందుకంటే పర్మిషన్స్ ఇప్పుడు రేరా అంటే చాలా టఫ్ గా ఉంటుంది. బయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సెల్లర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఏజెంట్ కూడా చాలా మంది కస్టమర్ సర్వీస్ తీసుకుని ఏజెంట్ కమిషన్ ఇవ్వరు. అప్పుడు రేరా లైసెన్స్ లేదనుకోండి, ఈ కెనాట్ ఫైల్ ఏ కేస్. రేరా ఉంటే ఈ కెన్ ఫైల్ ఏ కేస్. రేరా చెప్పింది బాగోలేదంటే దానిపైన రేరా అప్లియేట్ అథారిటీ అని పెట్టారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అంటే బయ్యర్ కి, ఏజెంట్ కి, సెల్లర్ కి కూడా పాసిబిలిటీ ఉంది. ప్రొటెక్ట్ చేయడం అనేది రేరా ఇంటెన్షన్. ఓకే సార్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అసలు రియల్ ఎస్టేట్ ఏంటి అని అడిగితే మీరు వ్యక్తిగతంగా ఏం చెప్తారు సార్? అప్రిషియేషన్ క్యాపిటల్, డబ్బు. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది అందరికీ వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాదు. మీడియా ఫీల్డ్ వేరు, మెడికల్ ఫీల్డ్ వేరు, డిజిటల్ మార్కెట్ ఇప్పుడు అందరూ డిజిటల్ మాయాలోకం. అంటే ఏం చేస్తున్నారు, ఎవరికి బ్యాక్ లింక్ సబ్మిషన్ అక్కడ కనిపించదు మనకి. చెప్తారు చేసేవాడిని, రిజల్ట్స్ రావు, ఎవరు రిజల్ట్స్ కమిట్ కారు. ఏమంటారంటే ఇంత అవుతుంది, ఇది చేస్తాం, కన్వర్షన్ మీ హెడేక్ అంటాడు. సో రియల్ ఎస్టేట్ అనేది వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ వెరీ, ఇప్పుడు కంప్యూటర్ అన్ని ఉన్నాయి, మెడికల్ ఇవి కూడా అన్నీ 150 ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ కొన్ని వేల లక్షల మంది ఇండియాలో బతుకుతున్నారు. సో రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు. సో 1/3 అంటే అంతే, ఎంత మందికి ఎంప్లాయ్మెంట్, లక్షల కోట్లు గవర్నమెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ల్యాండ్ కొంటాం కదా, ల్యాండ్ కొనేటప్పుడు ఇన్వెస్టర్ ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ చేశాక ల్యాండ్ ఓనర్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు. ఇవన్నీ మించి గవర్నమెంట్ ఉంటుంది. సో వీటిలో ఎవరికి ఎక్కువ లాభం? ఈ 5 సెగ్మెంట్ లో తీసుకునే వాడికే కదా సార్. అది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ రాంగ్. అందరికంటే గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయి, బిల్డర్ కాదు. ఎందుకంటే ట్యాక్స్లు, ప్రాపర్టీ కొనేటప్పుడు ట్యాక్స్ కడతాం, లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ కడతాం, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ట్యాక్స్ కడతాం, స్టాంప్ డ్యూటీ,
మినిమం నాకు తెలిసి 50-55% ఓకే. అది ఎవరికి తెలియదు. ఏజెంట్ తినేస్తున్నా వీళ్ళిద్దరు కంటే బెటర్ బెనిఫిట్ టు ది గవర్నమెంట్. ఇక్కడే కదా అన్ని ప్లేస్లో కూడా అంతే ఉంది. ఇంకా బాంబేలో అయితే ఇంకా 60-65% కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ వేరే విచ్ లెవెల్ విచ్ ప్లేస్ అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీ దృష్టిలో రియల్ ఎస్టేట్ అంటే బిజినెసా లేకపోతే సర్వీసా? రెండు అండి. ఇవాళ అన్ని అడుగుతున్నారు బిజినెస్. ఎందుకంటే కొంతమంది కస్టమర్ సర్వీస్ కోసం వస్తారు, కొంతమంది కస్టమర్ ప్రొడక్ట్ కోసం వస్తారు. మనం రెండింటికి రెడీ అయి ఉండాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ బోత్. లైఫ్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, లైఫ్ ఈజ్ కెమిస్ట్రీ అంటాం. ఇక్కడ రెండు ఉండాలి, ఇక్కడ ఒకటి కాదు. రెండు ఉంటేనే అంటే కస్టమర్కి ఏం కావాలి, బిల్డర్కి ఏం కావాలి, బయ్యర్కి ఏం కావాలి. అది మీరు చాలా మంది ఇక్కడ లోపం ఏంటంటే మోస్ట్ సేల్స్ గైస్ డజంట్ అండర్స్టాండ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. వాడు రాగానే దెబ్బ మాట్లాడుతూనే ఉంటారు. వాడిని మాట్లాడినవారు 20% కంటే ఎక్కువ మనం మాట్లాడుకుంటా 80%, 90% వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. నీ దగ్గర ఏముందో చెప్తే ఏం ఉపయోగం? నాట్ కరెక్ట్. సో అది కొద్ది కరెక్షన్. ప్లస్ హానెస్టీ అనేది కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి. లాట్ ఆఫ్ ఏజెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, బట్ దే షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ది కస్టమర్ అండ్ గివ్ ది రిక్వైర్మెంట్స్. వాళ్ళకి హెల్ప్ చేయాలి, అప్పుడే అవుతుంది. సో మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో మాట్లాడాలనుకున్నా, మిమ్మల్ని కలవాలనుకున్నా, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా కానీ అప్రోచ్ అవ్వడానికి ఎలా? ఆల్వేస్ ఫ్రీ ఉంటా. కాకపోతే అంటే కస్టమర్స్ మాట్లాడుతుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చెప్తే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 1 hour అపాయింట్మెంట్ ఇస్తారు, డీటెయిల్డ్ గా మాట్లాడతారు, మంచి సజెషన్ ఇస్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మీరు ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, ముగ్గురు ఫ్రెండ్స్ రాత్రి పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే మందులు ఇస్తాడా? ముగ్గురికి సేమ్ మందులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు? ఇంట్రోగేషన్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసి ఏం తాగావు, ఏం తిన్నావు, ఎప్పుడు తాగావు అని అడుగుతాడు. అడిగే మందులు ఇస్తాడు, మరి ఇవ్వడు. టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసి వచ్చిన తర్వాత రిపోర్ట్ చేసి మందులు రాసి ఈ 3 రోజులు వాడు తగ్గపోతే మళ్ళీ రా అంటాడు. అవునా? మరి 500 రూపాయలు 1000 రూపాయలు కట్టిన కన్సల్టెంట్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ 2-3 కోట్లు గంట స్పెండ్ చేయాలి కదా. నేను ఇచ్చే అడ్వైజ్ అంటే ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్ ప్రియర్లీ, ముందే తీసుకోవాలి. అపాయింట్మెంట్ డబ్బులు అంటే ఎవరి విల్ స్పెండ్ టైం. అడ్వైస్ తీసుకునేటప్పుడు మంచి అడ్వైస్ తీసుకోవాలి, మంచి పర్సన్ దగ్గర తీసుకోవాలి, అనుభవం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గరికి రమ్మని చెప్పండి, నేనున్నా, నా దగ్గర చాలా మంది ఉన్నారు. బట్ సీ హూ ఇస్ డెడికేటెడ్, హూ ఇస్ డిటర్మిన్డ్, హౌ లాంగ్ దేర్ ఇన్ మార్కెట్, వాళ్ళ బ్రాండ్ ఏంటి, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సలహాలని సూచనలకి మన క్లయింట్స్ కి కస్టమర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ రోజు వీడియో. సో మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కానీ, ఏం తీసుకోవాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచించండి. సార్ లాంటి మంచి ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకోండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ వాసవి అండ్ ప్లీజ్ వాచ్ సోషల్ పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో ఈ వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.